ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్లో 4వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 4వ పాఠం సంస్థల పనితీరు. ఇందులో 133 నుంచి 137 పేజీ వరకు. ప్రధానమంత్రి అధికారాలు. ప్రధానమంత్రి లేదా మంత్రుల అధికారాలు లేదా ఒకరితో ఒకరికి గల సంబంధాల గురించి రాజ్యాంగం పెద్దగా ప్రస్తావించలేదు. కానీ ప్రభుత్వాధినేతకు ఎవరికి విస్తృత అధికారాలు ఉన్నాయంటే ప్రధానమంత్రికి లేదా మంత్రుల అధికారాలు లేదా ఒకరితో ఒకరికి గల సంబంధాల గురించి రాజ్యాంగం పెద్దగా ప్రస్తావించలేదు. కానీ ప్రభుత్వాధినేతకు ఎవరికి విస్తృత అధికారాలు ఉన్నాయంటే ప్రధానమంత్రికి. ప్రభుత్వాధినేతగా విస్తృత అధికారాలు ఎవరికి ఉంటాయంటే ప్రధానమంత్రికి. ఎవరు క్యాబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు? ప్రధానమంత్రి. ఎవరు క్యాబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారంటే ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు. అతను వివిధ శాఖల పనిని సమన్వయం చేస్తారు. శాఖల మధ్య విభేదాలు తలెత్తే ఎవరి నిర్ణయాలు అంతిమమైనవంటే ప్రధానమంత్రి నిర్ణయాలే. వివిధ శాఖల పనిని సమన్వయం చేసేది ప్రధానమంత్రి. శాఖల మధ్య విభేదాలు వస్తే అంతిమ నిర్ణయం ఎవరికి ఉంటుందంటే ప్రధానమంత్రికి ఉంటుంది. ఎవరు వివిధ మంత్రి శాఖల మీద సాధారణ పర్యవేక్షణ నిర్వహిస్తారంటే ప్రధానమంత్రి. ఎవరు వివిధ మంత్రిత్వ శాఖల మీద సాధారణ పర్యవేక్షణ నిర్వహిస్తారంటే ప్రధానమంత్రి. మంత్రులందరూ ఎవరి నాయకత్వంలో పనిచేస్తారంటే ప్రధానమంత్రి. మంత్రులందరూ ప్రధానమంత్రి నాయకత్వంలో పనిచేస్తారు. ఎవరు మంత్రులకు పని పంపిణీ పునఃపంపిణీ కూడా చేస్తారంటే ప్రధానమంత్రి. మంత్రులకు పనిని పంపిణీ చేసేవాళ్ళు మళ్ళీ పునఃపంపిణీ కూడా ఎవరు చేస్తారంటే ప్రధానమంత్రి చేస్తారు. మంత్రులను తొలగించే అధికారం కూడా ఎవరికి ఉంటుందంటే ప్రధానమంత్రికి. ఇవన్నీ ప్రధానమంత్రి అధికారాలు. మంత్రులను తొలగించే అధికారం ఎవరికి ఉంటుందంటే ప్రధానమంత్రికి. ఎవరు రాజీనామా చేస్తే మంత్రివర్గం మొత్తం నిష్క్రమిస్తుందంటే ప్రధానమంత్రి. ఎవరు రాజీనామా చేస్తే మంత్రివర్గం మొత్తం నిష్క్రమిస్తుందంటే ప్రధానమంత్రి రాజీనామా చేస్తే. ఆ విధంగా ఏది భారతదేశంలో అత్యంత శక్తివంతమైన సంస్థ అంటే క్యాబినెట్. ఈ క్యాబినెట్లో అత్యంత శక్తిమంతుడు ఎవరంటే ప్రధానమంత్రి. ప్రపంచంలో అన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాల్లో ప్రధాన మంత్రి అధికారాలు ఇటీవల దశాబ్దాల్లో చాలా పెరిగాయి. అందుకే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాలు కొన్నిసార్లు ఏ తరహా ప్రభుత్వ రూపంలో కనిపిస్తాయంటే ప్రధానమంత్రి తరహా. ప్రపంచంలోని అన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాల్లో ప్రధానమంత్రి అధికారాలు ఇటీవల దశాబ్దాలలో చాలా పెరిగాయి. అందుకే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాలు కొన్నిసార్లు ఏ తరహా ప్రభుత్వ రూపంలో కనిపిస్తాయంటే ప్రధానమంత్రి తరహా ప్రభుత్వ రూపాల్లాగా కనిపిస్తూ ఉంటాయి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాలు. రాజకీయ పార్టీలు రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించినట్లు ఎవరు పార్టీ ద్వారా క్యాబినెట్ను పార్లమెంట్ను నియంత్రిస్తారంటే ప్రధానమంత్రి. రాజకీయ పార్టీలు రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించినట్లు ఎవరు పార్టీ ద్వారా క్యాబినెట్ను పార్లమెంట్ను నియంత్రిస్తారంటే ప్రధానమంత్రి క్యాబినెట్ను పార్లమెంట్ని నియంత్రిస్తారు. ఏవి రాజకీయాలు ఎన్నికల్లో పార్టీల అగ్రనాయకుల మధ్య పోటీ వాతావరణం నెలకొనేలా తమ వంతు పాత్ర నిర్వహిస్తున్నాయంటే ప్రసార మాధ్యమాలు. ఏవి రాజకీయాలు ఎన్నికల్లో పార్టీల అగ్రనాయకుల మధ్య పోటీ వాతావరణం నెలకొనేలా తమ వంతు పాత్ర నిర్వహిస్తున్నాయంటే ప్రసార మాధ్యమాలు. భారతదేశంలో కూడా ఎవరి చేతుల అధికారాలు కేంద్రీకరించడం లాంటి ధోరణి మనం చూసామంటే ప్రధానమంత్రి. భారతదేశంలో కూడా ఎవరి చేతుల అధికారాలు కేంద్రీకరించడం లాంటి ధోరణి మనం చూసామంటే ప్రధానమంత్రి. భారత మొదటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ ప్రజలపై గొప్ప ప్రభావాన్ని చూపినందున అపారమైన అధికారాన్ని చెలాయించారు. మంత్రివర్గంలో తన సహచరులతో పోలిసి ఇందిరాగాంధీ కూడా చాలా శక్తివంతమైన నాయకురాలు. సహజంగానే ఒక ప్రధానమంత్రి ఎంత అధికారం నిర్వహించారన్నది ఆ పదవిలో ఉన్న వ్యక్తి యొక్క వ్యక్తిత్వంపై కూడా ఆధారపడి ఉంటుంది. అయితే ఇటీవల సంవత్సరాలు సంకీర్ణ రాజకీయాల పెరుగుదల ఎవరి అధికారంపై కొన్ని పరిమితులు విధించిందంటే ప్రధానమంత్రి అధికారాలపై కొన్ని పరిమితులు విధించింది. ఒకప్పుడు సంకీర్ణ ప్రభుత్వాలు ఉండేవి కావు. మామూలుగా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉండేది. దానికి పెద్దగా సంకీర్ణ ప్రభుత్వాలు తర్వాత కాలంలో ఏడాయి తప్ప ముందు కాలంలో మాత్రం సంకీర్ణ ప్రభుత్వాలు పెద్దగా ఉండేవి కాదు. తర్వాత కాలంలో సంకీర్ణ ప్రభుత్వాలు కలిస్తేనే అంటే ఒక సంకీర్ణ ప్రభుత్వం వివిధ పార్టీలు కలిస్తేనే ఒక పెద్ద పార్టీ అనేది దేశంలో పార్లమెంటు స్థాయిలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. దీనివల్ల ఏమయ్యాయంటే ఈ పార్టీ యొక్క ప్రెజర్స్ వలన ప్రధానమంత్రి అధికారాలు కూడా కొన్ని పరిమితులు విధించడం జరుగుతూ ఉంటుంది. రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకార వేడుకలు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఇచ్చే ప్రమాణ స్వీకారం చేస్తున్న రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు ఆ రోజు అంటే 2014 మే 20 సింపుల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారంటే 2014 మే 26. ఏ ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రధానమంత్రి తన ఇష్ట ప్రకారం నిర్ణయాలు తీసుకోలేరు. ఆయన తన పార్టీలో వివిధ గ్రూపులు వర్గాలను అలాగే కూటమి భాగస్వామ్య పక్షాలను కలుపుకుపోవాలి. ప్రభుత్వ మనుగడకు ఆధారమైన సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు ఇతర పార్టీల అభిప్రాయాల స్థితిని కూడా అతను జాగ్రత్తగా గమనించాలి. సంకీర్ణ ప్రభుత్వాన్ని
ఏ ప్రభుత్వాన్ని అంటే సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రధానమంత్రి తన ఇష్ట ప్రకారం నిర్ణయాలు తీసుకోలేరు. ఆయన తన పార్టీలు వివిధ గ్రూపులు, వర్గాలను అలాగే కూటమి భాగస్వామ్య పక్షాలను కలుపుకుపోవాలి. ప్రభుత్వ మనుగడకు ఆధారమైన సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు, ఇతర పార్టీల అభిప్రాయాల స్థితిని కూడా అతను జాగ్రత్తగా గమనించాలి. రాష్ట్రపతి ప్రధానమంత్రి ప్రభుత్వానికి అధిపతి అయితే దేశానికి అధిపతి ఎవరంటే రాష్ట్రపతి. ప్రభుత్వానికి అధిపతి ప్రధానమంత్రి అయితే దేశానికి అధిపతి రాష్ట్రపతి. మన రాజకీయ వ్యవస్థలు ఎవరు నామమాత్రపు అధికారాలు మాత్రం వినియోగించుకుంటారంటే దేశాధినేత అదే రాష్ట్రపతి. మన రాజకీయ వ్యవస్థలు ఎవరు నామమాత్రపు అధికారాలు మాత్రం వినియోగించుకుంటారంటే దేశాధినేత రాష్ట్రపతి. భారత రాష్ట్రపతి బ్రిటన్ రాణి లాంటి వారు. వీరి విధులు చాలా వరకు ఉత్సవ వేడుకలా ఉంటాయి. దేశంలోని అన్ని రాజకీయ సంస్థల మొత్తం పనితీరును పర్యవేక్షిస్తారు రాష్ట్రపతి. భారత రాష్ట్రపతి బ్రిటన్ రాణి వంటి వీరి విధులు చాలా వరకు ఉత్సవ వేడుకలా ఉంటాయి. దేశంలోని అన్ని రాజకీయ సంస్థల యొక్క పనితీరును ఎవరు పర్యవేక్షిస్తారంటే రాష్ట్రపతి. తద్వారా దేశ లక్ష్యాలను సాధించడానికి అవి సామరస్యంగా పనిచేస్తాయి. ఎవరు ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడరు. ఎన్నికైన పార్లమెంటు సభ్యులు ఎంపీలు, ఎన్నికైన శాసనసభ్యులు ఎమ్మెల్యేలు ఆమెను ఎన్నుకుంటారు. రాష్ట్రపతి ప్రజలచే నేరుగా ఎన్నుకోబడరు. ఎన్నికైన పార్లమెంటు సభ్యులు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆమెను ఎన్నుకుంటారు. రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల్లో గెలవాలంటే మెజార్టీ ఓట్లను పొందాలి. ఎవరు దేశం మొత్తాన్ని ప్రాతినిధ్యం వహించరని ఇది చూపుతుంది. రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల్లో గెలవాలంటే మెజార్టీ ఓట్లు పొందాలి. ఎవరు దేశం మొత్తాన్ని ప్రాతినిధ్యం వహించరని ఇది చూపుతుందంటే రాష్ట్రపతి. అదే సమయంలో ప్రధానమంత్రి పొందిన ప్రత్యక్ష ప్రజామోదాన్ని రాష్ట్రపతి తాను పొందినట్లు భావించలేరు. అందుకే ఎవరు నామమాత్ర కార్యనిర్వాహకురాలు మాత్రమే అని ఇది నిర్ధారిస్తుంది రాష్ట్రపతి. అదే సమయంలో ప్రధానమంత్రి ఏమో ప్రత్యక్ష ప్రజామోదాన్ని పొందుతారు. రాష్ట్రపతి అలా కాదు, ఇండైరెక్ట్గా ఎన్నుకోబడతారు. కాబట్టి నామమాత్ర కార్యకలాపాలకు మాత్రమే రాష్ట్రపతిని వినియోగిస్తూ ఉంటారు. రాష్ట్రపతి అధికారాల విషయంలో ఇదే నిజం. మీరు సాధారణంగా రాజ్యాంగాన్ని చదివితే ఆమె చేయలేని ముఖ్యమైన పని అంటూ ఏమీ లేదని మీరు తెలుసుకుంటారు. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఎవరి పేరు మీద జరుగుతాయంటే రాష్ట్రపతి పేరు మీద. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఎవరి పేరు మీద జరుగుతాయంటే రాష్ట్రపతి పేరు మీదుగా. ప్రభుత్వం యొక్క అన్ని చట్టాలు, ప్రధాన విధాన నిర్ణయాలు ఆమె పేరు మీద జారీ చేయబడతాయి. ప్రధాన నియామకాలన్నీ రాష్ట్రపతి పేరుతోనే జరుగుతాయి. భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు, రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్రాల గవర్నర్లు, ఎన్నికల కమిషనర్లు, ఇతర దేశాలకు రాయబారులు మొదలైన నియామకాలు అన్నీ ఎవరి పేరు మీద జరుగుతాయంటే రాష్ట్రపతి పేరు మీద జరుగుతాయి. ఇవన్నీ భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్రాల గవర్నర్లు, ఎన్నికల కమిషన్లు, ఇతర దేశాల రాయబారులు వీళ్ళందరూ ఎవరి పేరు మీద నియామకాలు జరుగుతాయంటే రాష్ట్రపతి పేరు మీదుగా నియామకాలు జరుగుతూ ఉంటాయి. అంతర్జాతీయ సంధులు, ఒప్పందాలు అన్ని రాష్ట్రపతి పేరు మీద చేయబడతాయి. ఎవరు భారత రక్షణ దళాలకు సుప్రీం కమాండర్ రాష్ట్రపతి. అంతర్జాతీయ సంధులు, ఒప్పందాలు అన్ని రాష్ట్రపతి పేరు మీద చేయబడతాయి. ఎవరు భారత రక్షణ దళాలకు సుప్రీం కమాండర్ అంటే రాష్ట్రపతి. అయితే రాష్ట్రపతి అధికారాలన్నింటినీ ఎవరి సలహా మేరకు మాత్రం నిర్వహిస్తారని మనం గుర్తుంచుకోవాలి. మంత్రిమండలి సలహా మేరకు. రాష్ట్రపతి తన సలహాను పునఃపరిశీలించమని మంత్రిమండలి కోరవచ్చు. అయితే మరలా అదే సలహా ఇస్తే దాని ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పార్లమెంట్ ఆమోదించిన బిల్లు ఎవరు ఆమోదం పొందిన తర్వాత మాత్రమే చట్టంగా మారుతుందంటే మంత్రిమండలి. రాష్ట్రపతి తన సలహాను పరిశీలించమని మంత్రిమండలి కోరవచ్చు. అయితే మరలా అదే సలహా ఇస్తే దాని ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పార్లమెంట్ ఆమోదించిన బిల్లు ఎవరు ఆమోదం పొందిన తర్వాత మాత్రమే చట్టంగా మారుతుందంటే మంత్రిమండలి ఆమోదం పొందిన తర్వాత మాత్రమే చట్టంగా మారుతుంది. ఒకవేళ ఎవరు కోరుకుంటే బిల్లును ఆమె కొంతకాలం ఆలస్యం చేయవచ్చు. పునర్విచారణ కోసం తిరిగి ఆ బిల్లును పార్లమెంటుకు పంపవచ్చు. అయితే పార్లమెంటు మళ్ళీ ఆ బిల్లును ఆమోదించినట్లయితే ఆమె దానిపై సంతకం చేయాలి రాష్ట్రపతి. ఒకవేళ ఎవరు కోరుకుంటే బిల్లును ఆమె కొంతకాలం ఆలస్యం చేయవచ్చు అంటే రాష్ట్రపతి ఆ బిల్లును ఆలస్యం చేయవచ్చు. కానీ పునర్విచారణ పంపిస్తే పార్లమెంటు మళ్ళీ దాన్ని ఆమోదిస్తే రెండోసారి మాత్రం తప్పనిసరిగా ఆమె సంతకం చేయాలి. ఎవరంటే ఆమె రాష్ట్రపతి. కాబట్టి రాష్ట్రపతి నిజంగా ఏం చేస్తారని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఆమె సొంతంగా ఏమైనా చేయగలరంటే ఆమె స్వయంగా చేయవలసిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అది ఏంటంటే ప్రధానమంత్రిని నియమించడం. దేశాధినేత అయితే రాష్ట్రపతి, దేశ యొక్క అధ్యక్షుడిగా మనం ఎవరు చెప్తామంటే ప్రధానమంత్రిని చెప్తాం. ఆయనను నియమించేదే రాష్ట్రపతి. ఒక పార్టీ లేదా పార్టీల కూటమి ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీని పొందినప్పుడు రాష్ట్రపతి మెజార్టీ పార్టీ లేదా లోక్సభలో మెజార్టీ మద్దతు ఉన్న కూటమిని నాయకుడిగా ఎవరు నియమించాలంటే ప్రధానమంత్రిగా నియమించాలి. ఒక పార్టీ లేదా పార్టీల కూటమి ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ వచ్చి లోక్సభలో ఎవరికైతే ఎక్కువ ఓట్లు ఉంటాయో లేకపోతే ఎవరికైతే మెజార్టీ ఉంటుందో దాన్ని ఎవరుగా నియమిస్తారు రాష్ట్రపతి అంటే ప్రధానమంత్రిగా నియమిస్తారు.
లోక్సభలో ఏ పార్టీ లేదా కూటమి మెజారిటీని పొందనప్పుడు రాష్ట్రపతి తన విచక్షణాధికారాన్ని ఉపయోగిస్తారు. రాష్ట్రపతి తన అభిప్రాయం ప్రకారం లోక్సభలో మెజారిటీ మద్దతును కూడగట్టగల నాయకుని నియమిస్తారు. అటువంటి సందర్భంలో లోక్సభ నిర్దిష్ట సమయంలోగా మెజారిటీ మద్దతు నిరూపించుకోవాల్సిందిగా కొత్తగా నియమితులైన ప్రధానమంత్రిని ఎవరు కోరవచ్చు అంటే రాష్ట్రపతి. ఒకవేళ లోక్సభలో ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే ఇతను మెజారిటీ తెచ్చుకోగలడు అని ఒక నమ్మకం ఉంచి రాష్ట్రపతి తన విచక్షణాధికారం నుంచి ఒకరిని ప్రధానమంత్రిగా ఎన్నుకోవచ్చు, అంటే ప్రధానమంత్రిగా నియమిస్తుంది. అయితే లోక్సభలో నిర్దిష్ట సమయంలోగా మెజార్టీ మద్దతును ఆయన నిరూపించుకోవాల్సి ఉంటుంది, లేకపోతే మరలా ఓటింగ్ పెడతారు. రాష్ట్రపతి వ్యవస్థ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అధ్యక్షులు అందరూ భారత అధ్యక్షుని వలె నామమాత్ర కార్యనిర్వాహకులు కాదు. ప్రపంచంలోని అనేక దేశాల అధ్యక్షులు దేశానికి ప్రభుత్వానికి రెండింటికి అధిపతి. ఈ రకమైన అధ్యక్షుని ఒక మంచి ఉదాహరణ ఎవరంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు. అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు మన దేశానికి నామమాత్రపు అధికారి రాష్ట్రపతిలాగా అంటే ప్రధానమంత్రిలా దేశాధ్యక్షుల ప్రధానమంత్రిలాగా వేరువేరుగా ఉంటారు. దేశాధ్యక్షుడు ఉంటారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల లాంటి దేశాలలో అధ్యక్షుడు ఉంటాడు. అతనే ముఖ్యమైన అధ్యక్షుడు. ఆయన నామమాత్రపు అధికారి కాదు, అతనికి అన్ని అధికారాలు కూడా ఉంటాయి. రెండింటికి ప్రభుత్వానికి అతను రెండింటికి కూడా ఆయనే అధిపతి. అమెరికా అధ్యక్షుడు ప్రజలను ప్రత్యక్షంగా ఎన్నుకోబడతాడు. మంత్రులందరినీ అతనే వ్యక్తిగతంగా ఎంచుకొని నియమిస్తాడు. చట్టాన్ని రూపొందించడం ఎప్పటికీ దేని చేత చేయబడుతుందంటే శాసనసభ లెజిస్లేచర్ లేదా చేత ఎన్నుకోవడం. భారతదేశంలో కాక అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కూడా శాసనసభ లెజిస్లేటర్ల ద్వారా మాత్రమే చట్టాలు రూపొందించడం జరుగుతుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు దీన్ని ఏమంటారంటే కాంగ్రెస్. ఈ శాసనసభని అమెరికాలో ఏమంటారంటే కాంగ్రెస్ అంటారు. అయితే అధ్యక్షుడు ఏ చట్టాన్ని అయినా వీటో చేయవచ్చు. మరీ ముఖ్యంగా అధ్యక్షుని కాంగ్రెస్లో మెజార్టీ సభ్యుల మద్దతు అవసరం లేదు, వారికి జవాబుదారీ కాదు. ఆయనకి ఎంతకాలం నిర్ణీత పదవీ కాలం ఉంది. తన పార్టీ కాంగ్రెస్లో మెజార్టీ లేకపోయినా దాన్ని పూర్తి చేస్తారు. 4 ఏళ్ళు పదవీ కాలం. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అధ్యక్షుడికి 4 ఏళ్ళ పదవీ కాలం ఉంటుంది. దేనికైనా అతను వీటో అధికారం ఉంటుంది. అంటే అక్కడ నియమించే మంత్రులందరూ ఒక ఓటింగ్ ప్రకారం ఒక చట్టాన్ని రూపొందించినా దాన్ని ఆ ఓటింగ్ ప్రకారం ఆ చట్టం పాస్ అయినా సరే ఇది వద్దు అని వీటో అధికారం మాత్రం అధ్యక్షుడికి ఉంటుంది. అక్కడ ఉండే మంత్రులందరినీ ఈయనే నియమిస్తాడు. ఎవరంటే అధ్యక్షుడే నియమిస్తాడు. ఆయనకి ఎంత పదవీ కాలం ఉంటుందో 4 ఏళ్ళు ఉంటుంది. అతనికి కాంగ్రెస్లో అంటే మనలా శాసనసభలో మెజార్టీ లేకపోయినా అతను 4 ఏళ్ళు కొనసాగిస్తాడు. 4 ఏళ్ళు అధ్యక్షుడిగా కొనసాగుతాడు. ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో జరుగుతూ ఉంటుంది. ఈ తరహా విధానం లాటిన్ అమెరికాలోని చాలా దేశాలు, మాజీ సోవియట్ యూనియన్ దేశాలు అనుసరిస్తున్నాయి. అధ్యక్షుడిగా కేంద్రీకరణ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ వ్యవస్థను ఏ ప్రభుత్వ విధానం అంటారంటే అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానం అంటారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానం ఎందుకు అంటారంటే అధ్యక్షుడికి అన్ని అధికారాలు ఉంటాయి. ఒక బిల్లు చట్టంగా కావాలన్నా మంత్రులందరూ ఓకే చెప్పినా సరే అతను ఓకే చెప్పకపోతే అది అవ్వదు. అంటే అతను వీటో అధికారం ఉంటుంది. అక్కడ మంత్రులందరినీ ఆయనే నియమిస్తాడు, అందరినీ ఆయనే నియమిస్తాడు. నెక్స్ట్ మంత్రులందరూ అంటే అతనికి మద్దతు అవసరం లేదు. 4 ఏళ్ళు కంపల్సరీగా ఒకసారి అధ్యక్షుడు అయ్యారంటే అతన్ని ఎవరు తీయలేరు. సింపుల్గా చెప్పాలంటే తీయడం చాలా కష్టం. అతను 4 ఏళ్ళు కొనసాగుతాడు అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు. బ్రిటన్ దేశ విధానాన్ని అనుసరిస్తున్న మన లాంటి దేశాల్లో ఏది అత్యుత్తమైందంటే పార్లమెంట్. కాబట్టి మన వ్యవస్థను పార్లమెంట్ తరహా ప్రభుత్వ విధానం అంటారు. మన బ్రిటిష్ వారు మనం పరిపాలించారు కదా, ఆ ప్రభుత్వ విధానాన్ని, ఆ పార్లమెంటు విధానాన్ని మనం అనుసరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మన దేశంలో పార్లమెంట్లే అత్యున్నతమైన సంస్థ, అదే పవర్ఫుల్. కాబట్టి మన వ్యవస్థను ఏమంటామంటే పార్లమెంటు తరహా ప్రభుత్వ విధానం అంటాం. రాష్ట్రపతి గల విభాగాన్ని హేలియమ్మ, అన్నకుట్టి, మేరీమోళ్ళు చదివారు. వారిలో ఒక్కొక్కరికి ఒక ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో మీరు వారికి సహాయం చేయగలరా? ఏలియమ్మ, ఏదైనా ఒక విధానంపై రాష్ట్రపతి ప్రధానమంత్రి విభేదిస్తే ఏం జరుగుతుంది? ప్రధానమంత్రి అభిప్రాయం చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే ఒకసారి బిల్లు పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి సంతకంకి వెళ్తే ఆవిడ ఒకసారి నిలుపుదల చేయొచ్చు, రెండోసారి మళ్ళీ పంపిస్తే మాత్రం ఆవిడ కంపల్సరీగా సంతకం చేయాల్సిందే. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ప్రధానమంత్రి యొక్క అభిప్రాయమే చెల్లుతూ ఉందని డైరెక్ట్గా తెలుస్తుంది. అన్నకుట్టి, సాయుధ బలాలకు అత్యున్నత అధికారి రాష్ట్రపతి అని ఉంటే నాకు వింతగా అనిపిస్తుంది. రాష్ట్రపతి బరువైన తుపాకీని ఎత్తగలరా అని నాకు సందేహంగా ఉంది. రాష్ట్రపతిని అత్యున్నత అధికారి చేయడంలో ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు సాయుధ దళాల అధిపతి రాష్ట్రపతి, ఆయన ఏమి వెళ్ళి యుద్ధం చేయని అవసరం లేదు, తుపాకీలు పట్టనవసరం, యుద్ధం చేయాల్సింది. అతని పేరు మీదుగా ఒక
ఒక ఆర్డర్ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ ప్రకారం అక్కడ ఉండే నేవల్ అధ్యక్షులు, లేకపోతే నేవల్ కమాండర్లు, లేకపోతే ఎయిర్ కమాండర్లు, వీళ్ళందరూ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళు, నేవీకి సంబంధించిన వాళ్ళు, ఆర్మీకి సంబంధించిన వాళ్ళందరూ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వీళ్ళందరికీ ఈవిడ అధ్యక్షులు కాబట్టి ఆవిడ సంతకం పెడితే సరిపోతుంది, ఆవిడ ఆర్డర్ ఇస్తే సరిపోతుంది. అంతేకాని ఈవిడ తువాకి పట్టుకొని వెళ్ళి యుద్ధం చేయనవసరం లేదు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఆవిడ సాయుధ బలగాలకు అధ్యక్షురాలే. మేరీమూల్ అసలైన అధికారాలను ప్రధానమంత్రికి ఉంటే రాష్ట్రపతి ఉండడం వల్ల దేశానికి ప్రయోజనం ఏమిటి అని నేను అంటాను. మేరీమూల్ ఏమంటుందంటే అసలైన అధికారాలన్నీ ప్రధానమంత్రికే ఉంటే రాష్ట్రపతి ఉండడం వల్ల దేశానికి ఉపయోగమేదని ఒక క్వశ్చన్ వచ్చింది. ప్రభుత్వం యొక్క అన్ని చట్టాలు, ప్రధాన విధాన నిర్ణయాలు రాష్ట్రపతి పేరు మీదనే జరుగుతాయి. ప్రధాన నియామకాలను రాష్ట్రపతి పేరు మీదనే జరుగుతాయి. భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు, రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్రాల గవర్నర్లు, ఎన్నికల కమిషన్లు, ఇతర దేశాలకు రాయబారులు మొదలైన నియామకాలన్నీ ఎవరి పేరు మీద జరుగుతాయంటే ఆమె పేరు మీద జరుగుతాయి. రాష్ట్రపతి పేరు. రాష్ట్రపతి అనే ఆవిడ దేశ అధ్యక్షురాలు, దేశానికి అధిపతి ఆవిడ, దేశ అధ్యక్షురాలు. ఇండైరెక్ట్గా ఆవిడ అధ్యక్షుడు అయినా, పవర్స్ అన్ని ప్రధానమంత్రిగా ఉన్నా అసలు వారిని నియమించేదే రాష్ట్రపతి పేరు మీద. ఆవిడ లేకపోతే ప్రధానమంత్రి అనే లేదు. ఒక ఎవరి పార్టీ వాళ్ళ పార్టీ అనేది ప్రభుత్వం ఏర్పరచాలంటే ఒక మెజార్టీ రావాలి. ఆ మెజార్టీలో ఒక ప్రభుత్వం ఏర్పడాలంటే ఒక లోక్సభలో ఒక వ్యక్తికి మెజార్టీ ఉండాలి. అతనినేమో ఆవిడ ప్రధానమంత్రిగా నియమిస్తుంది. ఆవిడ సంతకం ఉంటేనే ప్రధానమంత్రి అనే వ్యక్తి గవర్నమెంట్లోకి వస్తాడు, ఒక భారతదేశాన్ని పరిపాలిస్తారు. ఆవిడ లేకపోతే మిగిలివన్నీ లేదు. కాబట్టి ముఖ్యమైన పనులన్నీ ఆవిడ పేరు మీద జరుగుతాయి, సింపుల్గా రాష్ట్రపతి పేరు మీద. థ్యాంక్ యూ.